మరికొద్ది గంటల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 4వ దశలో నిర్వహిస్తున్న ఈ పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 25 పార్లమెంట్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 4,14,00,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అన్ని అసెంబ్లీ సహా పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. 169 స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారేంటని వివరించేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రమేష్, శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అధికారులు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం? శంకరి, శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ప్రస్తుతం మనం చూడొచ్చు. మొత్తం కూడా సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం జిల్లాలో 18,92,457 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాంతోపాటుగా 2,358 పోలింగ్ స్టేషన్లను జిల్లాలో ఏర్పాటు చేశారు. అంటే కేవలం 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2,358 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. 2,000 మంది పోలీస్ సిబ్బందితో పాటు 3,000 మంది ఎన్నికల సిబ్బందిని రేపు ఈ విధులకు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఏదైతే ఉందో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఎన్నికల సిబ్బంది చెప్తున్నారు. సిబ్బంది మనం చూడొచ్చు, ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున సిబ్బంది చేరుకున్నారు. వారందరికీ కూడా వారి యొక్క డ్యూటీస్ని అలాట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటుగా ఏదైతే సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు 520 గ్రామాలను ఈ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలో గుర్తించారు. వాటిలో కూడా పోలీసు బందోబస్తును భారీగా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 2,000 మంది పోలీస్ సిబ్బందిని, అదేవిధంగా 3,000 మంది ఎన్నికల సిబ్బందిని, దాదాపుగా మొత్తం కలిపి 5,000 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం తెలియజేస్తోంది. మొత్తం కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆయా పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది వెళ్ళేటటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, మొత్తం కూడా పోలింగ్ సిబ్బంది ఎక్కడికక్కడ వాళ్ళ కేటాయించినటువంటి కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్స్ దగ్గర దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ లేకుంటే ఈవీఎంస్ సంబంధించి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. సుమారుగా 3 లేదా 4 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి ఆయా పోలింగ్ స్టేషన్స్కు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు, మొత్తం కూడా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు స్టేట్ పోలీస్తో పాటు అదేవిధంగా సెంట్రల్ బలగాలను కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు తీసుకువచ్చారు. ఇక్కడ నుంచి సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల వైపు వీరందరినీ కూడా పంపించేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అనేటటువంటి దానిపైన వారంతా కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. దాదాపుగా 2,358 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ నుంచి మరి కాసేపట్లో ఈవీఎంలన్నీ కూడా బయలుదేరబోతున్నాయి. వీటికి సంబంధించి అధికారులు కూడా స్పష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా చూసుకుంటే శ్రీకాకుళంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మొత్తం కూడా అందరినీ పర్యవేక్షిస్తున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పోలింగ్ కేంద్రాలకు అనుకున్నటువంటి సమయానికంటే ముందే ఈవీఎంలను, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నింటినీ కూడా చేర్చేటటువంటి విధంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది.